బెటల్గ్యూస్ ఈ భారీ నక్షత్రం నిజంగానే చనిపోతోందా? 2019లో ప్రపంచం మొత్తం ఇదే ప్రశ్న వేసింది. సరే, ఈరోజు మనం ఒక కాస్మిక్ డిటెక్టివ్ స్టోరీలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ మిస్టరీని ఛేదించేద్దాం రండి. 2019లో కేవలం ఆస్ట్రానమర్స్నే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ టెన్షన్ పెట్టిన ప్రశ్న ఇది. ఎందుకంటే ఆకాశంలో ప్రకాశవంతంగా మెరిసే నక్షత్రాల్లో ఒకటి సడన్గా మసకబరడం మొదలుపెట్టింది. అందరిలోనూ ఒకటే అనుమానం, ఇక పేలిపోతుందా? ఇదేనా దీని ముగింపు? సరే, ప్రతి డిటెక్టివ్ కథలో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది కదా. మన ఈ కాస్మిక్ కేసులో ఆ పాత్ర పేరు బెటిల్గ్యూస్. అసలు ఈ బెటల్గ్యూస్ అంటే ఏంటి? అంటే ఇది మామూలు నక్షత్రం కాదు, ఇది ఒక రెడ్ సూపర్ జైంట్. సింపుల్గా చెప్పాలంటే దాని లైఫ్ చివరి దశలో ఉంది. దాని సైజ్ ఎంతుంటుందో ఊహించండి. ఒకవేళ మన సూర్యుడు ప్లేస్లో దీన్ని పెడితే భూమిని, అంగారకుణ్ణి, ఆఖరికి మార్స్ వరకున్న ప్రతిదాన్ని ఇది మింగేస్తుంది. అంత పెద్దది. ఇక మన అసలు కథ 2019లో మొదలైంది. రాత్రి ఆకాశంలో అత్యంత బ్రైట్గా కనిపించే నక్షత్రాల్లో ఒకటైన బెటల్గ్యూస్ ఎవరూ ఊహించని విధంగా సడన్గా డల్ అయిపోవడం స్టార్ట్ చేసింది. ఈ సంఘటనే గ్రేట్ డిమ్మింగ్. మన కాస్మిక్ ఇన్వెస్టిగేషన్కు ఇదే అసలు కిక్ స్టార్ట్. ప్రతి కేసులో ఒక ప్రైమ్ సస్పెక్ట్ ఉంటాడు కదా. మన కేసులో మొదటి అనుమానితుడు చాలా డ్రమాటిక్, ఒక సూపర్నోవా పేలుడు. శాస్త్రవేత్తలు సూపర్నోవాని ఎందుకు అనుమానించారంటే దానికి బలమైన రీజన్ ఉంది. బెటల్గ్యూస్ లాంటి రెడ్ సూపర్ జైంట్స్ వాటి జీవితం చివరి రోజుల్లో ఇలాగే ప్రవర్తిస్తాయి. పేలిపోయే ముందు కాంతి తగ్గడం అనేది ఒక క్లాసిక్ సైన్ అన్నమాట. అందుకే అందరూ అంతగా కంగారు పడ్డారు. అయితే ఏ మంచి డిటెక్టివ్ కథలో అయినా ఒక ట్విస్ట్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. కథను పూర్తిగా మార్చేసిన ఒక ఊహించని క్లూ బయటపడింది. మన డిటెక్టివ్స్ అంటే మన శాస్త్రవేత్తలు ఇంకాస్త లోతుగా చూసినప్పుడు వాళ్లకొక షాకింగ్ క్లూ దొరికింది. అదేంటంటే బెటల్గ్యూస్ ఒంటరిగా లేదు, దానికి ఒక తోడుంది. ఈ ఒక్క విషయం మొత్తం కేసును తలక్రిందులు చేసింది. ఈ తోడు నక్షత్రం ఏమీ మామూలుది కాదు. సాధారణంగా జంట నక్షత్రాలు చాలా దూరంగా ఉండి ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతాయి. కాని ఈ సివారా అనే ఈ నక్షత్రం బెటల్గ్యూస్ వాతావరణం బయట కాదు, ఏకంగా దాని లోపలే తిరుగుతోంది. ఇది చాలా చాలా వింతైన విషయం. ఈ తోడు నక్షత్రానికి సివారా అని పేరు పెట్టారు. ఇది మన సూర్యుడిలాంటి ఒక యంగ్ స్టార్. ఇది బెటల్గ్యూస్ వాతావరణంలో తిరుగుతున్నప్పుడు అచ్చం చిక్కటి సూపులో స్పూన్తో కలిపినట్టు అక్కడి గ్యాస్ని మొత్తం కల్లోలపరిచేస్తోంది. ఓకే, ఇప్పటిదాకా దొరికిన క్లూస్ అన్నిటినీ కలిపి మన డిటెక్టివ్స్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారో చూద్దాం. ఇది మన కథలో అసలైన క్లైమాక్స్. సరే, మరసలు ప్రశ్నకు మళ్ళీ వద్దాం. అది పేలుడు కాకపోతే 2019లో బెటల్గ్యూస్ ఎందుకు అంతలా డల్ అయిపోయింది? ఇక్కడే మన డిటెక్టివ్స్కు అసలు విషయం అర్థమైంది. వాళ్ళు ఒక మిస్టరీని కాదు, ఒకేసారి రెండు వేర్వేరు మిస్టరీలను సాల్వ్ చేస్తున్నారు. ఒకటి రెగ్యులర్గా జరిగే డిమ్మింగ్, 2019లో జరిగిన ఆ భయంకరమైన గ్రేట్ డిమ్మింగ్. ఈ రెండిటికీ కారణాలు వేరు. ఫస్ట్, ఆ రెగ్యులర్ డిమ్మింగ్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటో చూద్దాం. ప్రతి 6 ఏళ్లకు ఒకసారి సివారా నక్షత్రం బెటల్గ్యూస్ వాతావరణం గుండా వెళ్తుంది. అది వెళ్తున్నప్పుడు అచ్చం నీళ్లలో పడవ వెళ్తే వెనక అలలు వస్తాయి కదా, అలాగే తన వెనుక దట్టమైన గ్యాస్తో కూడిన ఒక అలజడిని క్రియేట్ చేస్తుంది. ఆ గ్యాస్ మనకు నక్షత్రానికి మధ్య వచ్చినప్పుడు దాని లైట్ కొంచెం తగ్గుతుంది. ఇది మొదటి మిస్టరీకి సమాధానం. అయితే ఈ ఎక్స్ప్లెనేషన్ మొదటి మిస్టరీని మాత్రమే సాల్వ్ చేసిందే. 2019లో జరిగిన ఆ గ్రేట్ డిమ్మింగ్కు ఇది కారణం కాదు. దాని వెనుక ఇంకా పెద్ద కథే ఉంది. మరి ఆ గ్రేట్ డిమ్మింగ్కు కారణమేంటి? దానికి కారణమైన స్మోకింగ్ గన్, అదే ఈ సర్ఫేస్ మాస్ ఎజెక్షన్ లేదా ఎస్ఎంఈ. సింపుల్గా చెప్పాలంటే బెటల్గ్యూస్ తన ఒంట్లో నుంచి ఒక పెద్ద భాగాన్ని అంతరిక్షంలోకి విసిరికొట్టింది. ఇది చాలా అరుదుగా జరిగే ఉంచమైన శక్తివంతమైన సంఘటన. ఆ విస్ఫోటనం ఎంత పవర్ఫుల్ అని అర్థం చేసుకోవాలంటే ఈ నెంబర్ చూడండి, 400 బిలియన్లు. మన సూర్యుడు రిలీజ్ చేసే అతిపెద్ద సోలార్ ఫ్లేర్స్ కన్నా 400 బిలియన్లు రెట్లు ఎక్కువ పదార్థాన్ని బెటల్గ్యూస్ బయటకు విసిరింది. అంటే మనం ఊహించలేనంత శక్తి. సో గ్రేట్ డిమ్మింగ్కు అసలైన కారణం ఇదన్నమాట. బెటల్గ్యూస్ విసిరేసిన ఆ పదార్థం స్పేస్లో చల్లబడి ఒక పెద్ద డస్ట్ క్లౌడ్గా మారింది. ఆ దుమ్ము మేఘమే మనకు నక్షత్రానికి మధ్య ఒక పెద్ద స్క్రీన్లాగా అడ్డొచ్చి దాని లైట్ని బ్లాక్ చేసింది. అంటే నక్షత్రం డల్లవలేదు,
కేవలం దాని ముందు దుమ్ము చేరింది. కేస్ సాల్వ్డ్. ఇక ఇప్పుడు ఈ కేసులో ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటి? మరి బెటెల్యూస్ ఫ్యూచర్ ఏంటి? చూద్దాం. ఈ కాస్మిక్ కేసులో తుది తీర్పు ఇది. ఆ గ్రేట్ డిమ్మింగ్ అనేది సూపర్నోవాకు వార్నింగ్ కాదు. అది కేవలం ఒక దుమ్ము మేఘం వల్ల జరిగిన టెంపరేరీ ఈవెంట్. ఇక రెగ్యులర్గా జరిగే డిమ్మింగ్కు కారణం దాని తోడు నక్షత్రం సివార్. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, బెటల్గ్యూస్ ఇప్పుడప్పుడే పేలడం లేదు. దానికి ఇంకా కనీసం 10,000 సంవత్సరాలు టైముంది. ఈ ఇన్వెస్టిగేషన్ టైమ్లైన్ చూస్తే 2019లో ఈ కేసు మొదలైంది. రీసెంట్గానే సివారా థీరీతో మొదటి మిస్టరీ సాల్వ్ అయింది. ఇక ఫ్యూచర్లో 2027లో శాస్త్రవేత్తలు సివారాను ఫస్ట్ టైం డైరెక్ట్గా చూడబోతున్నారు. సూపర్నోవా అంటారా? దానికింక 1000 సంవత్సరాలు పడుతుంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ ఇక్కడితో ఆగిపోదు. 2027లో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో సైంటిస్టులు మొదటిసారి సివారాని క్లియర్గా చూడగలుగుతారు. దానివల్ల దాని గురించి, బెటల్గ్యూస్పై దాని ప్రభావం గురించి మనకు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. సో 2019 నాటి గ్రేట్ డిమ్మింగ్ కేస్ అయితే క్లోజ్ అయింది. కానీ బెటల్గ్యూస్ కథ మాత్రం ఇంకా ముగియలేదు. ఈ డ్రామాటిక్ స్టార్ తన నెక్స్ట్ మిస్టరీని ఎప్పుడు బయటపెడుతుందో మనం వేచి చూడాల్సిందే.